గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తల్లి నిన్ను దలంచి పుస్తుకము చేతన్బూనితిన్, నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుమో, నాదువాకునను సంప్రీతిన్ జగన్మోహిని, పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాననా. అరయన్ శంతను పుత్రుపై, విదురుపై, అక్రూరుపై, గుబ్జపై, నరుపై, ద్రౌపదిపై, కుచేలునిపయన్నందవ్రజశ్రేణిపై, పరగంగల్గు భవత్కృపారసమునాపై కొంతరానిమ్ము, నీ చరణాబ్జంబుని నమ్మినాడ జగదీశా. కృష్ణ భక్త ప్రియా. ఈ విధంగా పంచాంగ శ్రవణం చేస్తే మనకు అంతా శుభం కలుగుతుంది. ఎటువంటి గ్రహస్థితులు బాగుండకపోయినా మనకు మేలు జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ఈ సంవత్సరాది ఎప్పుడు 19/3/2026 అంటే 2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు గురువారం పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవగ్రహాలు 9 గ్రహాలు కూడా రాజ్య పరిపాలన చేస్తాయి. గురువారం రోజున పంచాంగం ప్రారంభమైంది కాబట్టి గురువు రాజు అయినాడు, కుజుడు మంత్రి అయినాడు, అట్లాగే సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మరి అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి సూర్యుడు, నీరసాధిపతి శుక్రుడు. ఇట్లా 9 గ్రహాలకి 9 యొక్క స్థానాలు వచ్చినాయి. మరి చంద్రుడికి మొత్తం 3 చోట్ల ఆధిపత్యాలు వచ్చినాయి. మరి సూర్యుడు, మరి గురువు రాజు అవటం, గురువు బ్రాహ్మణ గ్రహం కాబట్టి అంతా మేలు జరగటానికి అవకాశం ఉంది. ఈ గురువు వల్ల మరి బియ్యం, మరి వెన్న, నెయ్యి, పంచదార ఇటువంటివన్నీ కూడా బాగా పంట పండుతాయి. మరి ధరలు బాగా పెరుగుతాయి. సస్యాధిపతి శుక్రుడు అవటం చేత ధాన్యాలు, మరి తెల్లధాన్యాలు, తెల్లటి భూములు బాగా పండుతాయి. ధాన్యాధిపతి బుధుడు అవటం చేత
వర్షం మధ్యమ వర్షం. సమస్త జనం కూడా గాలి మబ్బుల వల్ల ఎక్కువ భయం కలుగుతుంది. అర్ఘ్యాధిపతి చంద్రుడు. అన్ని రకాల సస్యాలు ఫలిస్తాయి. తేనె, రసములు, ఉప్పు, మణులు, శంఖములు, చేపలు, గోధుమలు, ఆహార ధాన్యాలు, వస్త్రాలు, జొన్నలు, సజ్జలు, పంచదార, బెల్లం, పెట్రోలు, ఇతర నూనెలు, వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, తమలపాకులు, వెండి, బంగారం బాగా దొరుకుతుంది. మేఘాధిపతి కూడా చంద్రుడు. సర్వదేశములందు కూడా మంచి వర్షం కురుస్తుంది. ధాన్యాలన్నీ కూడా బాగా ఫలిస్తాయి. గోవులు బాగా పాలిస్తాయి. గోవులు సుభిక్షంగా ఉంటాయి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. గోవు బ్రాహ్మడు ఎప్పుడు కూడా బాధ లేకుండా సుఖంగా సంతోషంగా జీవిస్తే లోకం మొత్తం బాగుంటుంది అని. మరి గోవులు బాగా పాలిస్తాయి. మరి సూర్యుడు రసాధిపతి. నెయ్యి, నూనె, బెల్లము, తేనె, వేరుశనగ, కొబ్బరి నూనె, ఆముదం, అవిసె నూనె, నువ్వుల నూనె, చింతపండు, నిమ్మ, నారింజ, మామిడి ఇటువంటివన్నీ కూడా బాగా ఫలిస్తాయి. నీరసాధిపతి శుక్రుడు. కర్పూరం, అగరు, చందనం, బంగారం, వెండి, ముత్యాలు, వస్త్రాలు బాగా దొరుకుతాయి. కొంచెం ధరలు మాత్రం పెచ్చుగా ఉంటాయి. ఇది నవనాయకుల యొక్క ఫలితం. అయితే ఇంకొక విషయం మనం పూర్తిగా తెలుసుకోవాలి. 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలని కూడా 3 భాగాలు చేస్తున్నాం. అంటే 3 భాగాలు, ఒక్కొక్క నక్షత్రాన్ని 3 భాగాలు. అంటే సంవత్సరానికి 3 భాగాలంటే 4 నెలలు ఒక భాగం. 4 3 12 నెలలు. మొదటి భాగం 4 నెలలు, రెండవ భాగం 4 నెలలు, మూడవ భాగం 4 నెలలు. అట్లాగే అశ్విని దగ్గర నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలకి కందాయాలు అంటారు. ఈ 3 కందాయాలు, మొదటి కందాయం 4 నెలలు, రెండవ కందాయం 4 నెలలు, మూడవ కందాయం 4 నెలలు, 12 నెలలు కూడా ఎట్టా ఉంది చూద్దాం. అశ్విని నక్షత్రం విషమే శ్రద్ధలాభస్యాత్. బేసి సంఖ్య వస్తే అర్ధలాభం. సమేతు సమతా భవేత్. సరి సంఖ్య వస్తే వచ్చే ఆదాయం ఖర్చు సమానం. విషమే శ్రద్ధలాభస్యాత్, సమేతు సమతా భవేత్. తర్వాత ఇప్పుడు అశ్విని నక్షత్రం 4, 2, 4 మొత్తం సమానమైన సంఖ్య వచ్చింది. కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. అట్లాగే భరణి నక్షత్రం మొదటి కందాయం 7, రెండో కందాయం 0, మూడో కందాయం 2. మరి 7, 2, 9 వచ్చింది. వచ్చే ఆదాయంలో సగం లాభం. కానీ మధ్య కందాయం 0 వచ్చింది. 0 వస్తే ఏమిటి? మధ్యశూన్యే మనోవ్యధ. మధ్య కందాయంలో 0 వస్తే మనోవ్యాకులత. మూడవది కృత్తికా నక్షత్రం 3 వచ్చింది. బేస్ సంఖ్య, ఆదాయంలో సగం లాభం. చివరి కందాయం 0 వచ్చింది. అంత్యశూన్యే ఫలం స్వల్పం. చివరి కందాయం 0 వస్తే వచ్చే ఫలితం తక్కువ. రోహిణి నక్షత్రం చూద్దాం. రోహిణి నక్షత్రానికి వచ్చేప్పటికల్లా 5, 2, 3 మొత్తం 10. సమేతు సమతా భవేత్. వచ్చేది ఖర్చు సమానం. తర్వాత ఆర్ద్ర నక్షత్రం 3, 1, 4, 4, 8 మరి సమసంఖ్య వచ్చింది. ఈ సమసంఖ్య వచ్చే ఆదాయం ఖర్చు సమానం. పునర్వసు నక్షత్రం ఇది కూడా 10, 6, 2, 2 10 వచ్చింది. 6, 4, 10.
ఈ 10 కూడా సమేతు సమతా భవేత్, వచ్చే ఆదాయం ఖర్చు సమానం. పుష్యమి 1 2 2, ఇది 5 వచ్చింది. ఇది బేసి సంఖ్య. మరి విషమే శ్రద్ధలాభశ్చాత్, మరి బేసి సంఖ్య వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. ఆశ్లేష నక్షత్రం ఉంది. మొదటిది 4 2 1 3 3, మొత్తం 8. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మఖ నక్షత్రం ఉంది. మొదటి కందాయం 7, రెండవ కందాయం 2, మూడవ కందాయం 1, ఇది కూడా 10 వచ్చింది. సమేతు సమతా భవేత్, వచ్చే ఆదాయం ఖర్చు సమానం. పుబ్బా నక్షత్రం ఉంది. మొదటి కందాయం 2, రెండవ కందాయం 0, మూడవ కందాయం 4, మొత్తం 6 సమసంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మధ్య శూన్య మనోవ్యధ, మధ్య కందాయం 0 వచ్చింది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రం 5 1 2, 5 3 8, వచ్చే ఆదాయం ఖర్చు సమానం. హస్త నక్షత్రం వచ్చేప్పటికల్లా మరి మొదటి కందాయం 0, మూడవ కందాయం 0, మధ్యలో 2, వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మరి మొదటి కందాయం ఆదిశూన్యే మానవ వ్యాధి, మరి ఆ మొదటి కందాయం 0 మనోవ్యాధి, అంత్యశూన్యే ఫలం స్వల్పం. మరి చివరి కందాయం 0, మరి వచ్చే ఫలితం స్వల్పం. మొదటి కందాయం 0 ఉంటే వ్యాధి. చిత్తా నక్షత్రం వచ్చింది. చిత్తా నక్షత్రానికి వచ్చేప్పటికల్లా 3 3 6 వచ్చింది. మధ్య కందాయం 0, మధ్య శూన్య మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. స్వాతి నక్షత్రం వచ్చింది. 6 1 1, మొత్తం 8 వచ్చింది. ఇది వచ్చే ఆదాయం ఖర్చు సమానం. విశాఖ నక్షత్రం వచ్చింది. మరి 1 2 4, 4 3 7 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం ఆదాయం మిగులుతుంది. అనురాధ నక్షత్రం 4 2 6 వచ్చింది. వచ్చే ఆదాయం సమానం, వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మధ్య శూన్యం వచ్చింది. మధ్య కందాయం 0 వచ్చింది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వచ్చేప్పటికల్లా 8 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. చివరి కందాయం వచ్చేప్పటికల్లా 0 వచ్చింది కాబట్టి అంత్యశూన్యే ఫలం స్వల్పం. నువ్వు చేసే కష్టానికి ఫలితం చాలా తక్కువగా వస్తుంది. మూలా నక్షత్రం సమసంఖ్య వచ్చింది. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. పూర్వాషాఢ నక్షత్రం కూడా 6 వచ్చింది. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మధ్యగంధాయం 0 వచ్చింది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేప్పటికల్లా మొదటి కందాయం 0, మరి ఆదిశూన్యే మనోవ్యాధి. మొదటి కందాయంలో 0 వస్తే వ్యాధి. బేసి సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం ఖర్చు సగం మిగులుతుంది. శ్రవణ నక్షత్రం వచ్చేప్పటికల్లా బేసి సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. ధనిష్ట నక్షత్రం సమసంఖ్య 6 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. అయితే రెండో కందాయం మూడో కందాయం 0 వచ్చినాయి. మధ్యశూన్యే మధ్యకందాయం 0 వస్తే మనోవ్యాకులత. అంత్యశూన్యే ఫలం స్వల్పం. చివరి కందాయం 0 రావటం. వచ్చే ఫలితం చాలా తక్కువ. శతభిష నక్షత్రం వచ్చింది. 1 1 3, మొత్తం 5 వచ్చింది కాబట్టి బేస సంఖ్య వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. మరి పూర్వాభాద్ర నక్షత్రం 4 2 1, మొత్తం 7 వచ్చింది కాబట్టి ఈ పూర్వాభాద్ర నక్షత్రం కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా 7 4 11, మరి బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. మధ్యగంధాయం 0 ఉన్నది కాబట్టి మధ్యశూన్యే మనోవ్యధ మనోవ్యాకులత ఉంటుంది. రేవతి నక్షత్రం 2 1 2, 5 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. ఇది ఆదాయ వ్యయాలు. ఇవి కందాయ పదాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆదాయ వ్యయాలు చూద్దాం. వచ్చే ఆదాయం అంతా ఖర్చు అంతా. మేషరాశి వాళ్ళకి 11 ఆదాయం, 5 ఖర్చు, 6 మిగులుతుంది. వృషభ రాశికి
5 ఆదాయం 14 ఖర్చు అంటే 9 ఎదురు పడుతుంది. మరి మిథున రాశికి వచ్చేప్పటికి 8 ఆదాయం 11 ఖర్చు. మూడో రాశి మిథున రాశి, 8 ఆదాయం 11 ఖర్చు అంటే 3 ఎదురు అప్పు తేవాలి. కర్కాటక రాశి 2 ఆదాయం 11 ఖర్చు, 9 బాకీ. సింహరాశి 5 ఆదాయం 5 ఖర్చు, వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మరి కన్యారాశి 8 ఆదాయం 11 ఖర్చు అంటే 3 అప్పు. 7 తులారాశి 5 ఆదాయం 14 ఖర్చు, 9 బాకీ. మరి వృశ్చిక రాశి 8 వృశ్చిక రాశి 11 ఆదాయం 5 ఖర్చు అంటే 6 మిగులుతుంది. ధనస్సు రాశి 14 ఆదాయం 11 ఖర్చు, 3 మిగులుతుంది. 10 మకర రాశి 2 ఆదాయం 8 ఖర్చు కాబట్టి 6 మిగులుతుంది. 11 కుంభరాశి 2 ఆదాయం 8 ఖర్చు అంటే 6 అప్పు చేయాలి. మరి 12 మీనరాశి 14 ఆదాయం 11 ఖర్చు, 3 బాకీ తేలుతుంది. ఇది ఆదాయ వ్యయాలు. చివరిది రాజపూజ్యం రాజావమానం. అవమానం ఎంత? మంచి అనిపించుకోవడం ఎంత, చెడు అనిపించుకోవడం ఎంత? మంచివాడుగా పూజింపబడటం ఎంత, చెడువాడుగా తిట్లు తింటం మరి బాధలు పడటం ఎంత అనేది తేలుతుంది. మేషరాశి 11 రాజపూజ్యం, 5 రాజావమానం. 11 చోట్ల పూజింపబడతారు, 5 చోట్ల అవమానపడతారు. 2 వృషభ రాశి 5 రాజపూజ్యం, 5 చోట్ల పూజింపబడతారు, 14 చోట్ల అవమానింపబడతారు. మిథున రాశి 8 చోట్ల పూజింపబడతారు, 11 చోట్ల మరి అవమానపడతారు. కర్కాటక రాశి 2 చోట్ల పూజింపబడతారు, 11 చోట్ల అవమానింపబడతారు. 5 సింహరాశి 5 చోట్ల పూజింపబడతారు, 5 చోట్ల అవమానపడతారు. 6 కన్యారాశి 8 చోట్ల పూజింపబడతారు, 11 చోట్ల అవమానపడతారు. 7వ రాశి తులారాశి, తులారాశికి 5 చోట్ల పూజింపబడతారు, 14 చోట్ల అవమానపడతారు. 8 వృశ్చిక రాశి 11 చోట్ల పూజింపబడతారు, 5 చోట్ల అవమానింపబడతారు. 9 ధనస్సు రాశి 14 చోట్ల పూజింపబడతారు, 11 చోట్ల అవమానింపబడతారు. 10 మకర రాశి 2 చోట్ల పూజింపబడతారు, 8 చోట్ల అవమానింపబడతారు. 11 కుంభరాశి 2 చోట్ల పూజింపబడతారు, 8 చోట్ల అవమానింపబడతారు. మీన రాశి 14 చోట్ల పూజింపబడతారు, 11 చోట్ల అవమానింపబడతారు. 2026వ సంవత్సరం మరి పరాభవనామ సంవత్సరం. మరి 11వ రాశి. ఈ సంవత్సరం కుంభరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కుంభరాశికి ద్వితీయ శని, ఈ రెండింట ఉన్నటువంటి శని సంవత్సరం దాకా ఉంటాడు. శని వల్ల విపరీతమైన ఖర్చులు, బాకీలు ఉంటే కట్టాల్సి వస్తుంది, మీకు ఇవ్వాల్సినవి రావు. దీనివల్ల దండగా మారి ఖర్చులు, కుజుడు వల్ల కూడా విపరీతమైన ఖర్చులు, విపరీతమైన బాధలు ఎక్కువగా ఉంటాయి. శని కుజుల వల్ల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేదు. వివాహం కావటానికి వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత సంవత్సరం తిరగకుండా సంతానం కలుగుతారు. ఈ గర్భవతి అయిపోయి సంవత్సరం లోపల సంతానం కలిగే లోపల మీరు భరాయించలేని విపరీతమైన ఖర్చులు, ఎటు తప్పించుకోలేక విపరీతమైన బాకీలు చేయడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు చదువుకుండే పిల్లలకి చదువు సాగుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది. ఇంకా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి విదేశాలకి వెళ్ళటానికి కూడా మంచి అవకాశం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళు ద్వితీయంలో ఉన్న శని వల్ల, మరి కుంభంలో ఉన్నటువంటి కుజుడి వల్ల కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి, నష్టాలు ఎక్కువగా ఉంటాయి, బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం
చాలా అవసరం. తగిన శాంతి చేసుకోకపోతే మాత్రం విపరీతమైన నష్టపడతారు. స్వస్తి.